పేదల పార్టీ చిత్తశుద్ధి ఎవరికి ఎంత ఉందో ఒక్క సీఎంఆర్ఎఫ్ చాలు. ఇవాళ మన పెద్దలు సామి చెబుతూ ఉంటారు, అన్నం అంతా ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోతాయి. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజున పేషెంట్ కొన్ని ఇబ్బందులను బట్టి అయ్యే ఖర్చు అప్పు సొప్పు తీసుకొచ్చి తన కుటుంబ సభ్యులు బతికించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అనేకమైన బాధలతో ట్రీట్మెంట్ చేయించుకుంటే దానికి ప్రభుత్వం బాధ్యతగా పేదవారికి వాళ్ళు అయిన ఖర్చులో ఎంతో కొంత ఇచ్చి మీ కష్టాల్లో మేము కూడా పాలు పంచుకున్నామని వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన సందర్భం ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలకి 30,000, 20,000, 10,000 అవసరాన్ని బట్టి ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ 2014-19లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఒరిజినల్గా అయిన బిల్లుల్లో మెజారిటీ భాగం ముఖ్యమంత్రి సహాయం ఇచ్చే కార్యక్రమం ఆయన చేపట్టారు. అప్పుడు కూడా ఈ విధంగా కొన్ని వేల మందికి నియోజకవర్గంలో ఆ సహాయం అందింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019-24లో చాలా తక్కువ, 1-2 మేము ఒక్కసారి ఇచ్చిన దాంట్లో వాళ్ళు 5 సంవత్సరాలు కలిపి ఇచ్చినా కూడా మేము ఒకసారి ఇచ్చిన దానికంటే తక్కువ అవుతాయి. అనేక మంది హాస్పిటల్లో అప్పులు పాలైపోయి తమ ఇళ్లని ఆస్తులన్నీ కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి, అప్పులు తీర్చలేక. ఇలాంటి కార్యక్రమానికి మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా న్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజలకు అన్యాయం చేశారని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ, ఒక్క మెతుకు చూస్తే అన్నముడి కింద నిలదీస్తూ ఇలాంటి చిత్తశుద్ధితో కార్యక్రమం. ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పుకుంటూ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం 5 సంవత్సరాలు ఇచ్చారా అని ఒకసారి నిరూపించుకొని అడుగుతుంది ఆ నాయకులు కానీ లేకపోతే ఎవరినైనా కూడా. 5 సంవత్సరాలు 5 పర్యాయాలు ఆయన మాటిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు చేసినవి ఏమైనా ఉన్నాయా? ప్రతి సంక్షేమ కార్యక్రమానికి 2 సంవత్సరాలు బొక్కేసి 3 సార్లే ఇచ్చి మేము చాలా ఇచ్చామని చెప్పుకుని వై నాట్ 175 అని చెప్పుకున్నాడు. కానీ ప్రజలు చెప్పారు ఎంత ఇవ్వాలో. ఇవాళ అనేక మంది విద్యార్థులు వాళ్ళకి రావాల్సిన అమ్మఒడి రాక ఫీజులు కట్టలేక వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విద్యార్థులు సైతం వాళ్ళ సర్టిఫికేట్లు బీరువాలో మూలుగుతూ ఉన్నాయి. ఆ పాపం ఎవరిదని అడుగుతా ఉన్నాం. మీరు అమ్మఒడి కాలేజీతో పెట్టుకోవాల్సిన సందర్భాన్ని మీరు అమ్మఒడి అని చెప్పి ఓట్ల కోసం ఏదో మభ్యపెట్టి ఓట్లు పొందాలని చెప్పి అమ్మఒడి అని చేసి ఆ అమ్మఒడి కూడా మీరు సరిగ్గా ఇవ్వక, కొందరు ఇచ్చినా కూడా కట్టక, ఆ విధంగా విద్యార్థుల యొక్క స్థితి అస్తవ్యస్తమైంది. ఏదేమైనా కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారమో ప్రతి నెలకో 2-3 పర్యాయాలు ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇచ్చి పేదవాళ్ళని ఆదుకుంటున్నందుకు ఇక్కడ మా విజయవాడ తూర్పు ప్రజలందరి తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా నేను పాదాభివందనాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ పేదల సంక్షేమం అభివృద్ధి సమానంగా తీసుకెళ్ళి సంక్షేమానికి ఎక్కడా లోటు లేకుండా అభివృద్ధి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన సంపద సృష్టించి ఆ సంపదను పేదవాళ్ళ సంక్షేమం ద్వారా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వానికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.